మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజీగూడ ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంటు ఉమ్మడి గట్కేసర్ మండల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలగోని వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు బాలగోని సుమన్ గౌడ్, మహాత్మా గాంధీ యూత్, బంజారా యూత్ అనుచరులతో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. యువత కూడా తప్పకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలని సందర్భంగా తెలిపారు. కార్యకర్తలు ఆధారపడకుండా అందరికీ అనుక్షణం అందుబాటులో ఉంటారని తెలిపారు. మహిళలకు అవకాశం వచ్చింది కనుక మహిళలు అందరూ ముందుకు వచ్చి ఓ మహిళను గెలిపించాలని అన్నారు. రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది పోచారం మున్సిపాలిటీ అమ్మ. అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నక్క ప్రభాకర్ గారికి, సరితమ్మ గారికి, మిగతా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆ మేడం వచ్చేసరికి మనం అందరినీ ఒక ఇద్దరిని మాట్లాడిస్తాం కనుక మీ అందరికీ కూడా ఒకటే, మొన్న మనం ఎన్నికల్లో పోటీ చేసినాం. 120 రోజులు అయింది. ఆ 120 రోజులలో ఆనాడు ఏం చేసినాం అనేది మనందరికీ తెలుసు. కానీ అందరం కష్టపడ్డప్పటికీ మరి ఆ రోజు 30,000 ఓట్లు మనం మైనస్లో ఉన్నాం. మరి 30,000 ఓట్లు మైనస్లో ఉంటే మరి గెలవడానికి 30,000తో పాటు మెజార్టీ ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కనుక మీ అందరినీ నేను కోరుతా ఉన్నా పేరు పేరున ముఖ్యమంత్రి గారు. కాబట్టి గతంలో ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్లు, అనవసరమైన స్కీమ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా పథకం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి సమస్యలు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఇవాళనే పొద్దున్నుంచి మనం పొద్దున్నే రామలింగేశ్వర స్వామి దర్శనం ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఫంక్షనాలు మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషంగా. ఉదయం నుంచి మీటింగ్ పెట్టుకుని వచ్చిందని లేట్ అయింది. ఇక్కడ ముఖ్యంగా మీరు బూత్ కమిటీస్, మండల్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం, కమిటీలో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నా, పాత సెలెక్ట్ చేసుకుని కొత్త ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎవరిని కమిటీలో చేసినా కూడా, కమిటీలో ఎవరు లేకుండా ఉన్నా కూడా అందరి కోఆర్డినేషన్తో నుండి ఒకరికొకరు అండర్స్టాండింగ్లా మనం కలుపుకొని పోయి పార్టీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో అందరూ ముందుండాలి. అదేవిధంగా సుధీర్ గారు మాట్లాడతారు, సుధీర్ మాట్లాడాక మేడంగా మాట్లాడతారు. కనుక మీ యొక్క మొన్న ఎన్నికల్లో మనం అందరం ముందు తిరిగాం. కానీ ఇప్పుడు మండలంలో అందరూ టీం ఏర్పాటు చేసి ఫస్ట్ ఉమ్మడి మండలానికి చేసినటువంటి
పార్లమెంట్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే అన్న సుధీర్ రెడ్డి బస్ స్టాండ్ ఉన్నటువంటి హై స్కూల్ బస్ స్టాండ్ హై స్కూల్ కూడా షిఫ్ట్ చేసి గురుకులకు ఏర్పాటు చేస్తే రికార్డులు కూడా పరిశీలన చేసి దానికి ఉన్నటువంటి రికార్డు పరిశీలన చేసి కూడా దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ విధానం ముఖ్యంగా గట్కేసంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు సంయుక్తంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఫస్ట్ 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్ అయినాడు. అలా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి సర్వేశ్వర సత్యనారాయణ నిలబడి గెలిస్తే వారు కేంద్రంలో మంత్రి అయ్యారు. తర్వాత ఇప్పుడున్న శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు మరి 2014లో ఎంపీ అయితే 2018లో మంత్రి అయ్యారు. అదేవిధంగా 2019లో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వస్తే ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మరి విషయం కాదు, గత ప్రభుత్వంలో ఉద్యోగాలకి యూత్కి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది రోడ్ల మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇవన్నీ గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి అయిపోయినాక తప్పకుండా మిగతా అన్ని చేస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు కమిటీలు వేసిన వాళ్ళు అందరూ నిరుత్సాహపడకుండా అందరూ హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ కమిటీలకు కూడా మీకు బాధ్యత ఉంటుంది. ఇందిరమ్మ కమిటీ చైర్మన్లకి, ఇందిరమ్మ కమిటీలో ఉన్న మెంబర్స్కి కూడా శాలరీస్ వస్తారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరినీ ఇందిరమ్మ కమిటీలో తీసుకుంటారు. మీరు నారాజు కావద్దు, మేము సీనియర్లం జూనియర్లం అనుకొని కొత్త పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పాత సీనియర్ని కలుపుకొని పోయి వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడుస్తూ వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మీరు కొత్తగా పార్టీ జాయిన్ అయిన వాళ్ళను సీనియర్ నాయకుల సూచనలు తీసుకొని మీరు పార్టీని బలోపేతం చేయాలి, మంచి హై మెజార్టీ తీసుకురావాలి. మనకి ఇప్పటికే కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు డివిజన్ స్టార్ట్ చేసినాం, గ్రౌండ్ వర్క్ చిన్న చేస్తూనే ఉన్నాం ఇంటర్నల్గా. అయినా చేస్తున్నా కూడా మన సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేరు, గ్రౌండ్ వర్క్ చేస్తలేరు అనేది మనం బ్యాడ్ అయిపోయినాం. కాబట్టి అది మనం బయటికి తీసుకొచ్చి మేము కూడా చేస్తున్నాం అనేది మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్త రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి. ఇప్పుడు కష్టపడిన దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో లోకల్ బాడీస్లో టికెట్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు ప్రజాప్రతినిధులుగా చూడవచ్చు. ముఖ్యంగా నా సహకారం కూడా ఉంటుంది. నేను ఎలక్షన్స్లో తప్పకుండా ఈ ఎలక్షన్స్లో నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ రోడ్ షోలు కానీ తప్పకుండా జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్పంచుకుంటా. మీరు చెప్పినా చెప్పకున్నా సరే నేను సడన్గా వస్తా. ఎందుకంటే ఇప్పుడు మీలాగా నేను చెప్పలేరు అది అని నేను చెప్పను. ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉదయం మార్నింగ్ నుంచి ఈరోజు 7:30 నుంచి ఈరోజు అందరూ కీసర రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి షామీల్పేట, అదేవిధంగా మేడ్చల్ తిరిగి ఈరోజు గట్కేసర్ ఉమ్మడి మండలం రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం రేపు ఏ విధంగా మనం ఎలక్షన్లో పోదాం, ఏ విధంగా ప్రచారం చేద్దాం, కమిటీలు ఏ విధంగా చేద్దాం ఆలోచనతో ఈరోజు అందరం నిర్ణయించుకొని కూర్చోవడం జరిగింది. కాబట్టి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు మనం ఎట్లా పోవాలి, కమిటీలు ఏ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే జిల్లా పంచాయత్ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు సునీతా మహేందర్ రెడ్డి గారు మన ప్రాంతంలో చైర్మన్గా ఉన్నది. ఆమె ఈరోజు గట్కేసర్ మున్సిపల్లో మండలంలో ఉమ్మడి మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఒక 20 నుంచి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయల వరకు ఆమె అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, లేక స్కూల్ బిల్డింగ్స్ కానీ, స్కూల్ కాంపౌండ్ వాల్స్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, సీసీ రోడ్డు కానీ ప్రతి విలేజ్లో ఆమె సునీతా మహేందర్ అంటే గుర్తుపడతారు. కాబట్టి ఇలా అవగాహన ఉంది. కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది.
కాబట్టి మనందరం కూడా ఈ యొక్క 25 రోజులు మనం కష్టపడితే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా 12-13 సీట్లు పార్లమెంట్లో గెలుస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు 1,00,000 నుంచి 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మన మల్కాజ్గిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన గట్కేసర్ మండల్ మనం ప్రచారం అన్ని మండలాల మున్సిపాలలో ప్రచారం స్టార్ట్ అవుతుంది. ప్రచారానికి చేసుకుంటే శరత్చంద్రరెడ్డి గారు కానీ, నేను కానీ, రాజేష్ గారు కానీ అందరం ముగ్గురం కూర్చొని బూత్కి మనం వార్డుగా ఉన్న బూతులలో ఒక్కొక్క బూత్కి 6 నుంచి 9 మంది వేసుకొని వాళ్ళ లిస్టు కూడా తయారు చేసి ప్రతి ఒక్కరు మన జంగనాకి ఇస్తే జంగన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపిస్తారు. కాబట్టి రేపు పొద్దున అందరూ మీ బూతులలో 6 మంది అయితే 6 మంది, లేకపోతే 9, 6 నుంచి 9 బూత్కి 5 మంది, గ్రామ కమిటీకి 5 నుంచి 6 మంది, మండల్ కూడా ఒక కోఆర్డినేట్ కమిటీ వేసుకొని మీ అందరినీ మన ప్రచారం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళా మీరు రేపు ఖచ్చితంగా అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మీ యొక్క లిస్టు తయారు చేసుకొని పొద్దుగల రాజేష్ గారికి మీరు ఇచ్చిన, రాజేష్ గారు మాకు ఇస్తే జంగనకి ఇచ్చిన, జంగన అధికారికి ఇస్తే ఫైనల్ అయిపోతే ఆ లిస్ట్ అంతా అధిష్టానానికి పంపిస్తారు. అనుబంధ సంఘాలను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అన్ని కమిటీలలో 5 మందిని తీసుకొనేసి మనమే ప్రచారానికి పోయినప్పుడు కూడా మనకు బలం ఉంటుంది. మనం 100 మంది అయితే 100 మంది కలిసి మనం తిరిగి ఇంటింటికి తిరిగి మనం ఒకసారి పొద్దున మనము తిరిగి మనకు ఓటుని అభ్యర్థిస్తే వాళ్ళు మన 6 గ్యారెంటీలను పబ్లిక్లోకి తీసుకుపోయి మన కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ మన మండలి నుంచి ఇస్తామని ఆశిస్తూ నియోజకవర్గాల్లో ఈరోజు కాన్స్టిట్యూన్సీ మీటింగ్ జరగడం జరిగింది. కార్యకర్తల సమావేశం చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. రేపటి నుంచి ఈరోజు కమిటీలు వేస్తున్నారు. రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కార్యకర్తలు ఈ నెల రోజులు పనిచేస్తారు. హార్డ్ వర్క్ చేసి మంచి మెజార్టీ తీసుకొస్తామని అందరూ గట్టి వాగ్దానం చేయడం జరిగింది. మంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుంది. ప్రజలందరూ మంచి రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ చాలా బాగా ఎడ్యుకేటెడ్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు అందరూ మెజార్టీ ఇస్తామంటున్నారు. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. ఇంకా 10 రోజులలో చాలా మార్పు వస్తుంది, ఇంకా మార్పు వస్తుంది. అన్ని పార్టీల నాయకులు కూడా వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. జాయినింగ్స్ ఎక్కువ పెద్ద ఎత్తున పెడుతున్నాము. ఇంకా వేరే పార్టీలకి నాకు తెలిసి అయితే చాలా వరకు మెజార్టీ రానే రాదు. అసలు మేమే హై మెజార్టీలో ముందున్నాము. ఇప్పటికీ ఇంకా చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది, విపరీతమైన మార్పు. ఎవరు ఊహించని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీతో, హై మెజార్టీతో మేము విన్ అవుతున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం మేము. కాబట్టి ప్రజలలో ఉండే మనుషులు కావాలా, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ విఐపీలకు ఇచ్చే మనుషులు కావాలా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ప్రజలలో ఉంటామనేది మేము నిరూపిస్తాం.